శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. రేపు అనగా జూలై 17 ధనుసు రాశి వారికి సాధారణంగా మూల నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం మరియు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదంలో ఉంటుంది. రేపటి రోజున గ్రహ బలాల విషయానికి వస్తే గురుగ్రహం ధనుసు రాశి వారికి అధిపతి కావడంతో జ్ఞానం, ఆత్మవిశ్వాసం మరియు ధైర్యం పెరిగే సూచనలు అయితే ఉన్నాయండి. సూర్యుడు, బుధుడు అనుకూలంగా ఉంటే నిర్ణయ సామర్థ్యం, మాట తీరు మెరుగుపడతాయి. మరి చేసే పనుల్లో తొందరపడకుండా ఆలోచించి ముందుకు వెళ్ళడం చాలా మంచిది. రేపటి రోజున ఆరాధించాల్సిన దేవుడు శ్రీ దక్షిణామూర్తి స్వామి మరియు శ్రీ గురు బృహస్పతి ఆరాధన చాలా అనుకూలంగా ఉంటుంది. రేపటి రోజున చేసే పూజా విధానం పసుపు పూలతో పూజ చేయండి. ఓం గురువే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. పసుపు లేదా శనగపప్పు దానం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. రేపటి రోజున పరిహారాల విషయానికి వస్తే గురువారం లేదా శుక్రవారం పసుపు వస్త్రం లేదా పసుపు వస్తువులు దానం చేయడం చాలా మంచిది. ఉదయం సూర్య నమస్కారం చేయండి. పెద్దలను గౌరవించడం చాలా శుభ ఫలితాలను పెంచుతుంది. రేపటి రోజున అదృష్ట సంఖ్య 3 మరియు 9. అదృష్ట రంగు పసుపు, బంగారు రంగు. తూర్పు దిశ చాలా శుభసూచకంగా ఉంటుందని భావించవచ్చు. వివరాల్లోకి వెళ్తే కనుక ఈ రాశివారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే ఈ రాశివారు అలాగే వీరి యొక్క మంచి జీవితం ఉంటుంది. చిన్న చిన్న విషయాలు కూడా ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. చిన్నప్పటి నుండి కష్టాలు, బాధలు ఎదుర్కొని వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కష్టం వీరు బాగా తెలుసు. ఈ రాశి వారికి రేపటి రోజున దిన ఫలితాల ఆధారం చూసినట్లయితే బాగా కలిసి రాబోతుందనే చెప్పొచ్చు. అదృష్టం అనేది వీరి వెంట ఉండబోతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే రేపటి రోజున వీరికి అనుకూలమైన రోజుగా చెప్పుకోవాలి. ఏ పని చేసినా కూడా మంచి లాభాలు కనిపిస్తున్నాయి. ఆగిపోయినటువంటి పనుల్లో కూడా రేపటి రోజున పూర్తి చేయబోతున్నారన్నమాట. తెలివితేటలు, డబ్బుని బాగా సంపాదించేందుకు రేపటి రోజున మీకు అన్ని రకాల అవకాశాలు ఎత్తుక్కుంటూ వస్తున్నాయి. అలాగే శని భగవాన్ యొక్క అనుగ్రహంతో ఎవరైనా చాలా రోజుల నుండి అంటే కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారైనా కావచ్చు, లేదంటే ఆర్థిక పరంగా కష్టాలు, నష్టాలు వస్తున్న వారైనా కావచ్చు, అనేక రకాలుగా బాధలు పడుతున్న వారైనా కావచ్చు, ఈ రాశి వారికి ఆర్థిక పరంగా బాగా కలిసి రావటము రేపటి రోజున మీరు చూస్తారు. అలాగే రేపటి రోజున మీరు చురుకుదనంతో మరింత ఎక్కువగా తెలివితేటలకు పదును పెడతారు. మాటల్లో చాలా గొప్పతనం ఉంటుంది. కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు మరియు సమాజంలో మీకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. అలాగే ఆత్మవిశ్వాసం మరింత ఎక్కువగా పెరుగుతుంది. ధైర్యంగా నిర్ణయాలు కూడా రేపటి రోజు మీరు తీసుకోబోతున్నారు. దానివల్ల మంచి లాభాలు కూడా మీకు రేపటి రోజున గడిస్తారు. మీ కోరికలు కూడా నెరవేరేటువంటి అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయండి. అలాగే జీవితంలో మీకు ఉన్నటువంటి కష్టాలు, బాధలు అన్నీ కూడా ఒక కొలుక్కి రాబోతున్నాయి. మీ జీవితం అనేది కొత్తగా మారటం అనేది మీకు రేపటి రోజున చూస్తున్నారన్నమాట. విద్యార్థులకైతే మంచి అవకాశాలు, నూతన అవకాశాలు రాబోతున్నాయి. దేనికోసమైతే మీరు ఎదురు చూస్తున్నారో అది త్వరలో నెరబోతుంది. అలాగే శని భగవాను యొక్క ఆశీస్సులు ఎప్పుడూ కూడా మీకు తోడుగా ఉంటాయనే చెప్పుకోవాలి. దీనివల్ల వీరికి వచ్చేటువంటి అడ్డంకులు పూర్తిగా తొలగిపోతాయనే చెప్పొచ్చు. అలాగే వ్యాపారస్తులు కూడా చాలా మంచి లాభాలు రావడం కనిపిస్తున్నాయండి. మీరు చూడబోతున్న కూడా గొప్ప వ్యాపారం వేదికగా కూడా మీరు మంచి పేరును గడిస్తారు. ఎలాంటి ఆటంకులు మీకైతే జరగవని చెప్పుకోవాలి. అలాగే పూర్వీకుల యొక్క బలం ఎక్కువగా మీకు తోడవబోతుందనే చెప్పుకోవాలి. అంటే ఎవరైనా కానీ వీరి యొక్క ఆస్తులు కానీ లేదంటే వీరి యొక్క ఆశీర్వాదం అనేది చాలా ఎక్కువగా కావాలని చెప్పి కోరుకున్న వారికి పూర్వీకుల నుండి ఏదో ఒక విధంగా అయితే దైవ బలం అనేది రేపటి రోజున మీకు సహాయం కాబోతుంది. మీకు బాగా కలిసి రాబోతుందనే చెప్పుకోవాలి. దూరమైనటువంటి బంధువులు కూడా మీకు దగ్గరవుతున్నారు. బంధుత్వాలు కూడా మరింత ఎక్కువగా ఏదైతే బంధం అయితే ఆ బంధాన్ని మీరు తిరిగి సొంతం చేసుకోబోతున్నారు. మంచి శుభవార్తలు అయితే వినేందుకు అవకాశాలు చాలా ఉన్నాయండి.
కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఇక మీకు ఏదైనా కానీ కొత్తగా అవకాశాల కోసం ఏం చూసినా వారికి రేపటి రోజున మంచి అవకాశాలు అయితే రావడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే గ్రహబలం అనేది మీకు ఎక్కువగా ఉండబోతుంది. కాబట్టి ఈ రాశి వారికి చాలా దయాగుణం ఎక్కువగా ఉంటుంది. మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఇక వీరి ముఖంలో అయితే ఒక గొప్ప తేజస్సు కూడా నిండి ఉంటుంది. అందమైనటువంటి రూపాన్ని, చాలా నిర్మలమైనటువంటి మనసులు కలిగి ఉంటారు. ఇక డబ్బు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎక్కడ ఎలా ఖర్చు పెట్టాలి అనేది వీరికి అయితే బాగా తెలుసండి. అలాగే వీరికి అవసరమైనటువంటి ఖర్చులు అస్సలు చేయరండి. ఇక అలాగే వీరికి ఆ స్వార్థం కూడా ఎక్కువగానే ఉంటుంది. అంటే స్వార్థం లేకపోతే ఏ మనిషికి కూడా బ్రతకడు, కాబట్టి స్వార్థం అనేది ప్రతి ఒక్కరు కూడా ఉండే తీరాలి. కానీ ఎక్కువగా ఉంటే అది మంచిది కాదన్నమాట. అలాగే ఈ రాశి వారికి బాగా కలిసి వచ్చే రోజు రాబోతుందనే చెప్పుకోవాలి. ప్రకృతి కూడా వీరికి అండగా మారబోతుందండి. మీరు ఊహించినటువంటి ధనలాభం అనేది కూడా కలగబోతుంది. అనుకూలమైనటువంటి జీవితాన్ని కూడా వీరు పొందబోతున్నారు, సొంతం చేసుకోబోతున్నారు కూడా. నచ్చిన వారి కోసం మీరు ఏదైనా చేస్తారు. అలాగే వీరిని మోసం చేసిన వారిని మాత్రం అస్సలు పట్టించుకోరు. ఒకవేళ పట్టించుకున్నారంటే మాత్రం వారికి ఇక చుక్కలే చూపిస్తారని కూడా మనం చెప్పుకోవచ్చు. మీతో అంటే మంచిగా ఉంటే మంచిగా ఉంటారు, చెడుగా ఉంటే చెడుగా ఉంటారు. మిమ్మల్ని మంచిగా ఉంటేనే మంచి మనుషులు అనిపిస్తారు. కానీ మీ లోతులు ఏమైనా గమనిస్తే మాత్రం చెడ్డవాళ్ళు అయిపోతారు. ఇక వీరి దగ్గరికి కూడా జీవితంలో ఎవరిని కూడా మరలా మీ ముఖం చూడడానికి కూడా పెద్దగా ఇష్టపడరు. ఇక వీరికి ఎంత ప్రేమ అయితే ఉంటుందో అంతకంటే కూడా డబుల్ కోపం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ రాశి వారికి ఏంటంటే మొత్తం మీద చూస్తే వీరి యొక్క లక్షణాలు, గుణగుణాలు ఎలా ఉంటాయంటే ఓవరాల్గా చెప్పాలంటే కనుక మాత్రం ఏది కూడా ఎవరి దగ్గర ఉచితంగా అస్సలు తీసుకోరు. అలాగే ఒకరిపై ఆధారపడి జీవించడం అనేది కూడా వీరికి అస్సలు ఇష్టం ఉండదు. స్వయంకృతంగా ఏదైనా కానీ ఒక రూపాయి వచ్చినా కానీ అది వీరు సొంతదైనా అయితేనే మాత్రమే తృప్తిగా రేపటి రోజున ఆనందంగా ఉండడానికి, గడపడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే ఒకరిని మోసం చేయడం కానీ, లేదంటే ఒకరి దగ్గర నుండి ఈజీగా మనీ ఏం చేసుకోవడం కానీ వీరికి ఎప్పుడు కూడా ఆశించరండి. ఇక వీరి కష్టానికి అయినటువంటి ప్రతిఫలం అనేది కూడా రేపటి రోజున లభించబోతుంది. మంచి లక్షణం ఉండడం వల్ల భగవంతుని యొక్క అనుగ్రహం కూడా వీడికి తోడవబోతుంది. మంచి సంతానం కూడా కలగబోతుంది. ఇష్టమైనటువంటి పనిని మాత్రం మీరు చేస్తారు. ఇష్టం లేనటువంటి పనిని మాత్రం భగవంతుడు చెప్పినా కూడా మీరు అస్సలు చేయరండి. అలా ఉంటుంది మీ యొక్క మొండి ధైర్యం. అలాగే ఈ రాశి వారికి మంచి ఫలితాలు అనేవి ముందు ముందు రోజుల్లో మరింత ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆగిపోయినటువంటి డబ్బు సమస్యలు నెరవేరబోతున్నాయి. ఎక్కువగా ధనానికి సంబంధించినటువంటి ఏదైనా కానీ ధనవంతులయ్యేటువంటి అవకాశాలు, సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ రాశి వారికి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉన్నట్లు చెప్పుకోవాలండి. కాబట్టి ఏంటంటే రేపటి రోజున మీరు చక్కగా బాగా కలిసి వస్తుందండి. మనకు మంచి అవకాశం రాబోతుందనే తెలిసినప్పుడు రేపటి రోజున మనం కొంచెం మరింత ఎక్కువ శ్రద్ధగా భగవంతుని యొక్క అనుగ్రహం పొందేందుకు ఉదయాన్నే చక్కగా నిద్రలేచి స్నానం ఆచరించిన తర్వాత పూజ గది అంతా కూడా శుభ్రపరచుకొని, రేపు శుక్రవారం కాబట్టి అమ్మవారి యొక్క లక్ష్మీదేవి యొక్క పటాన్ని సిద్ధం చేసుకోవాలి. ఆవు నూనెతో దీపం వెలిగించి ఆ దీపంలో లవంగాన్ని కానీ యాలుకను కానీ వేయండి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః అనే మంత్రాన్ని జపిస్తూ దాని ద్వారా మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. అలాగే అమ్మవారికి ఎరుపు పుష్పాలతో అలాగే యాలకుల మాలను కూడా సమర్పించేందుకు వీలుంటే సమర్పించండి. రేపటి రోజు చక్కగా స్వామివారికి పిండి దీపాలు వెలిగించడం చాలా మంచిది. తద్వారా మీకు ఆర్థికంగా కూడా బాగా కలిసి వస్తుంది. ఎప్పుడైనా సరే లక్ష్మీదేవిని సమేతంగా, వెంకటేశ్వర స్వామి సమేతంగా కొలిస్తేనే స్వామివారి యొక్క అనుగ్రహం అనేది మనకి పరిపూర్ణంగా లభిస్తుంది. అనుకోని దైవం కూడా మీకు పరమేశ్వరుడు కాబట్టి రేపటి రోజున మీకు ఖచ్చితంగా ఎక్కడైనా దగ్గరలో ఉండే శివాలయం ఉంటే శివాలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని 11 ప్రదక్షిణాలు చేసుకోవడం ద్వారా మీ అందరికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క ఆలయాన్ని కూడా దర్శించండి. ఇక రేపటి రోజున మీకు బాగా అంటే ఏదైనా ఒక దగ్గరలో ఉన్న స్వామివారి గుడికి వెళ్ళి మీ యొక్క ఆలయంలో అమ్మవారి దైవాన్ని దర్శించుకొని వచ్చినాక మీకు అన్నీ కూడా అనుగ్రహంగా స్వామి యొక్క ఓవరాల్గా చెప్పాలంటే కనుక
రేపటి రోజున చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవాలి. మీ వంతుగా మీరు అన్ని రకాలుగా వచ్చినప్పుడు అన్ని అన్ని అవకాశాలు ఉపయోగించుకోండి. కంగారు పడకండి. ఇల్లంతా కూడా శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఇంట్లో గొడవలు పడకండి. ఇంట్లో రేపటి రోజున గొడవలు పడితే లక్ష్మీదేవి ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది అంటారు కదా. కాబట్టి రేపటి రోజున మీరు ఖచ్చితంగా ఎలాంటి గొడవలు పరిస్థితిలో ఉన్నా కూడా గొడవలు పెట్టుకోకుండా ఉండడం అయితే చాలా మంచిది. అలాగే మీకు రేపటి రోజున ఈ విషయాన్ని మర్చిపోకండి. ఇంట్లో ధనవర్షం అనేది కురుస్తుంది. కాబట్టి మీ జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు ఉండకుండా చూసుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంటుందండి. ఇక రేపటి రోజున మీ మనసుకు అలాగే మీ మాట తీరుకు చాలా జాగ్రత్త ఉపయోగించుకోవడం చాలా మంచిది. అలాగే మీ మనసులో చాలా గొప్ప ప్రేమ నిండుగా ఉంటుంది. కానీ దాన్ని మీరు ఏంటంటే బయటికి చూపించడానికి అస్సలు ఇష్టపడరు. చాలా గోప్యంగా ఉంచుకుంటారు. అలాగే అత్యాశ కూడా చాలా ఎక్కువగా మీ మనసుకైతే ఉంటుంది. అసలు అనిపించదు కూడా. పైకైతే సందర్భానుసారం మీకు చాలా రకాలుగా అంటే అవి కావాలి ఇవి కావాలి మీ మనసును కనిపించకుండా కూడా చాలా నిగ్రహంగా ఉంటారు. అనవసరమైనటువంటి విషయాల్లో కొంచెం కోసం టైం వేస్ట్ చేయరు. ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు. అలా చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అనేక మార్గాల ద్వారా డబ్బులు సంపాదించాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. అది సర్వసాధారణమైన విషయమే, ప్రతి ఒక్కరూ కూడా అనుకునేదే. కానీ ఇక వీరు విమర్శించడం అంటే అస్సలు నచ్చదండి. అంతేకాకుండా తన చుట్టూ ఉన్న వారితో కూడా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. శత్రువుల విషయంలో కూడా రేపటి రోజున జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. రేపటి రోజున అలాగే కొంతమంది మిమ్మల్ని హాని కలిగించాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాల వల్ల వారే బాధపడతారు. ముఖ్యంగా రేపటి రోజున మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్లో M&S అనేటువంటి అక్షరాలతో పేరున్న వారితోటి కొంచెం జాగ్రత్తగా ఉండడం అయితే చాలా మంచిదండి. వారి వల్ల కొంచెం నష్టం కలిగే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. అలాగే అదృష్టం కూడా రాకుండా చేయాలని చెప్పి సంకల్పం కట్టుకోవడం మరి కూర్చున్నారు. కాబట్టి మిమ్మల్ని కొంచెం కిందకు తొక్కాలని చూస్తున్నారు. కాబట్టి మీరు గొప్పగా బ్రతుకుతూ ఉంటే కొంతమందికి చూసి ఓర్వలేక వాళ్ళు కూడా అలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని తెలుసుకోండి. కొంచెం మీ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీకు వచ్చే ఆదాయం గురించి కూడా కొంచెం జాగ్రత్తగా వారితో చెప్పుకుంటూ ఉండండి. వస్తుందని చెప్పి వారితో కూడా చెప్పుకోవడం అయితే మంచిదండి. కొంతమంది వ్యక్తులతో కూడా సంబంధాలు కూడా కొంచెం అంటే బలపడుతున్నాయి. అలాగే ప్రేమానురాగాలు కూడా పెరగబోతున్నాయి. అలాగే ఈ రాశి వారికి చిన్న చిన్న ప్రయాణాలు చేయడం కూడా చాలా జరుగుతుంది. ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుందండి రేపటి రోజున. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం కానీ, గురువారం కానీ, శనివారం కానీ మొదలు పెట్టడం అయితే చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ఎలాగో రేపటి రోజున ఖచ్చితంగా మీరు మొదలు పెట్టండి. రేపటి రోజున కొత్త పనులు స్టార్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. విదేశాలకి వెళ్ళాలనే వారు కూడా రేపటి రోజున మంచి శుభవార్తలు వింటారు. రాజకీయ పరంగా, పారిశ్రామిక పరంగా, సాహిత్య పరంగా అన్ని రంగాలకు కూడా సంభవించిన వారికి కూడా రేపటి రోజున చాలా మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఏదైనప్పటికీ రేపటి రోజున ఒక బంధాన్ని అంటే అటు స్నేహబంధం కావచ్చు, ప్రేమ బంధం కావచ్చు, కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే చాలా ఉంటుందండి. ఎందుకైనా ఏదైనా కానీ మాట పెరిగి ఆ బంధం విషయంలో కొంచెం నిర్లక్ష్యంగా ఉండకుండా వాళ్ళకి ఏదైనా కానీ కోపం తెప్పించే విధంగా మాట్లాడడం అయితే కానీ, దురుసుగా వ్యవహరించడం కానీ ఇటువంటివి చేయకుండా ఉంటే రేపటి రోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఆ బంధాన్ని అయితే మీరైతే నిలుపుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఆ విషయాల్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండడం సరిపోతుంది. మిగతాదంతా కూడా రేపటి రోజు మీకు అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. వృత్తిపరంగా అయినా, వ్యాపార పరంగా అయినా, ఆర్థిక పరంగా అయినా కానీ, విద్యార్థుల పరంగా కూడా అన్ని రకాలు కూడా రేపటి రోజున మంచి రోజుగా చెప్పుకోవాలి. కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా రేపటి రోజున మీకు కొంచెం అన్ని విధాలుగా కూడా శక్తి సామర్థ్యాలు రేపు మీకు భగవంతుడు తప్పకుండా ప్రసాదించాలని కోరుకుంటున్నాను. మరి తెలిసింది కదండి రేపటి రోజున ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.